ఓం శ్రీ గురుభ్యో నమ. మార్చి నెల మాసఫలాల్లో భాగంగా 8వది వృశ్చిక రాశి. ఈ రాశి వాళ్ళకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9. ఈ రాశి వాడికి ఈ నెలలో అష్టమంలో కుజుడు, లాభస్థానంలో కేతువు ఉండటం వలన మీకు అన్ని విధాలా ఈ నెల యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. కార్యజయము, మీరు ఏ పని ప్రారంభించినా ముందు జయంబు నిశ్చయంబురా అన్నట్లుగా మీరు ఎక్కడికి ఏ పని మీద వెళ్ళినా సరే మీరు విజయం సాధించుకొని వస్తారు. ఈ నెల మీకు అన్ని విధాలా బాగున్నది. తర్వాత మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. ఈ రెండు చాలా అదృష్టం అండి. ఆరోగ్యం బాగుండటము, ఆదాయం బాగుండటం, ఈ రెండు కూడా ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి సూచించేస్తున్నాయండి. ఇక కోర్టు వివాదాల్లో మీరు కొంచెం రాజీ పట్టడం కానీ లేకపోతే పరిష్కారం చేసుకోవటం కానీ చేసి మీరు అటువంటి వ్యవహారాల్లో ఒక మంచి నిర్ణయాన్ని చేసుకోవడానికి మీరు ముందంజ వేస్తారో అది మీకు ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది. అటువంటి నిర్ణయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. మీరు విలువైన వస్తువులు కానీ లేదా ఆభరణాలు కానీ ఈ నెలలో కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తున్నది ఈ రాశి వాళ్ళకి. వాహన సౌఖ్యము, స్థలాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఆభరణాలే కాదండి, అవకాశం వస్తే స్థలాలు, ఖాళీ స్థలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ అటువంటివి కూడా ఏదో విధంగా రూపాయి నిలవేసుకొని వాటిని కొనే అవకాశం మీకు కనిపిస్తున్నదండి. ఇక ముఖ్యంగా ఏంటంటే ఏదో మనకి స్వామి చెబుతారు చూడండి, ధైర్యే సాహసే లక్ష్మి అంటారండి. మనం ధైర్యంగా వెళ్ళాలి ముందుకు. కొన్ని పనుల్లో భయపడతా అసలు పిరికితనం ఉంటే ఏ పని చేయలేమండి మనం. అందుకని ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పెడతారు ఈ రాశి వాళ్ళు. అందువల్ల వాళ్ళ కార్యసాధన కూడా సాధించగలుగుతారు. దేనికి భయపడరు వాళ్ళు. అయ్యో పెడితే ఏమవుతుందో నష్టం వస్తుందో అలా భయపడరు వాళ్ళు. ధైర్యంగా ముందుకు పెడతారు. ఇక స్పెక్యులేషన్ వాళ్ళకి లాభిస్తుంది ఈ రాశి వాళ్ళకి. నూతన పరిచయాలు ఉపకరిస్తాయి. ఏమంటే మరి సోదరుల వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. దాయాదులనే అందుకే కదండి అంటారు. వీడు కొంచెం 4 రూపాయలు సంపాదిస్తే వాడు పైకి మాట్లాడుతూనే ఉంటాడు, లోపల అసూయ ద్వేషం, లోపల ఏడుస్తుంటాడు. అదే ఆ లక్షణం అది. అందువల్ల అట్లా ఆ సోదరుల వర్గంతో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. అంటే మనకేదో సామెత అంటారు చూడండి, శ్రీరామ అంటే బూతుమాట అన్నట్టుగా మనం మంచి చెప్పపోయినా అది వాళ్ళకి నెగిటివ్గా వచ్చి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా సహనంగా ఉండటము, తగినంత మాట్లాడటం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అవసరము. ఇంకా విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారండి, మంచి ఫలితాలు సాధిస్తారు, ర్యాంకులు వస్తాయి. ప్రయత్నం చేస్తే కొత్త ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి కూడా, అంటే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య కొంచెం ప్రయత్నాలు చేస్తే ఆ రెండో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ నెలలో కనిపిస్తున్నాయి. ఇంకా అయితే ఒక్క విషయం ఏంటంటే ఇందాక కూడా చెప్పాను సోదర వర్గంతో బాగాలేదని. అట్లాగే బంధువర్గంతో కూడా అనుకోకుండా కొన్ని విషయాల్లో మరి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీరు సహనాన్ని, మౌనాన్ని వీలైనంత వరకు పాటించడం అనేది చాలా మంచిది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆ ప్రయాణాల్లో కూడా మీరు జాగ్రత్త వహించాలి, అజాగ్రత్తగా ఉండవద్దు. మరి మీరు ఈ విశ్వావసునామ సంవత్సరంలో గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ ఈ సంవత్సరం వచ్చే నెల నుంచి మీరు పునఃప్రారంభించేటువంటి అవకాశం కూడా మీకు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నది. మరి మంగళవారం నియమాలు పాటించడం, ఈ నెలలో శివారాధన చేయటం అనేది మీకు ఈ నెల పరిష్కార మార్గాలుగా మనం చెప్పుకోవచ్చు. స్వస్తి.